ఇప్పుడు హల్దీ చేస్తున్నారు. హల్దీ ఫంక్షన్, హల్దీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, ప్రిపరేషన్ జరుగుతున్నాయి. హల్దీ స్టార్ట్ అవుతుంది కొద్దిసేపట్లో. అన్నీ మీకు చూపించబోతున్నాను నేను మాతో పాటు. సో ఎంజాయ్ చేయండి మీరు కూడా. అలాగే మేడం. వచ్చే ఏట్రా ఇప్పుడు మా వర్షినికి హల్దీ అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారికా శంకర్. సో నైట్ అయితే మా వర్షిని పెళ్ళిది మెహందీ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు హల్దీ చేస్తున్నారు. హల్దీ ఫంక్షన్, హల్దీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, ప్రిపరేషన్ జరుగుతున్నాయి. చూడండి, పందిరి, పచ్చటి పందిరి అంటే న్యాచురల్గా అనమాట. అదేంది దేశీ మామిడి తోరణాలు, పూలు మంచిగా అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. సో ఇప్పుడే పసుపు దంచామన్నమాట. ఇప్పుడు హల్దీ స్టార్ట్ అవుతుంది కొద్దిసేపట్లో. అన్నీ మీకు చూపించబోతున్నాను నేను మాతో పాటు. సో ఎంజాయ్ చేయండి మీరు కూడా. అలాగే మేడం. మా పెళ్ళికి మీ సందడి అని అటు సైడ్ వంటలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తారు? హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు చేసిందా? పెళ్లి కూతురు చేయాలా, మళ్ళీ పసుపు స్నానం, పసుపు పూసిన హల్దీ అయిపోతే నలుగు స్నానం చేసేయాలి. నలుగు స్నానం అయిన తర్వాత అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తాం. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మేనమామ సాంగ్యం ఉంది. మేనమామ సాంగ్యం తర్వాత నెక్స్ట్ అమ్మాయికి ఒడి బియ్యం పెట్టుకొని ఇంట్లో, ఎందుకంటే రేపు శుక్రవారం ఇంటి నుంచి పంపించకూడదు, మహాలక్ష్మితో సమానం కాబట్టి అమ్మాయి ఈరోజు సాయంత్రమే పెట్టుకొని మాకు దగ్గరగా అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి అమ్మాయితో పాటు ముత్తైదులు అందరూ పోయి ఆ ఒడిబియ్యం స్వామి గర్భగుడిలో పెట్టించి రేపు తిరిగి అమ్మాయి బయలుదేరేటప్పుడు ఆ ఒడిబియ్యాన్ని గుడికి వెళ్ళి పూజ చేసుకొని రేపు అమ్మాయి మళ్ళీ ఒడిబియ్యం పెట్టుకొని అత్తగారింటికి పెళ్లి కళ్యాణ మంటపానికి బయలుదేరుతుంది. ఓకే, అక్కడ పోయినా మిగతా సంఘాలు వాళ్ళ పెళ్లి చేసే వాళ్ళ ఆచారాల ప్రకారం జరుగుతాయి. మలుచుకొని చేస్తాం. హాయ్, బాగున్నారా? ఓయ్ పిల్ల, చిన్నది ఏం పేరు? నీ పేరు చెప్పు. చెప్పునా? యశస్వినినా? అబ్బో, మాకు కూడా ఒకటి ఉంది యశస్విని హైదరాబాద్ లో. నా కోడలు పెట్టింది. అర్ధగంట కదా మళ్ళీ. మీ హస్బెండ్ రాలేదా? రాలేదు. పైకి వెళ్దాం రా. ఈరోజు హల్దీ ఫంక్షన్కి పప్పు, ఆలూ ఫ్రై, చెప్పు షణ్ముఖ్ మాట్లాడు, రసం, వైట్ రైస్, లెమన్ రైస్. వచ్చే ఏట్రా నిలబడు. హారికా శంకర్. ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి పెళ్లి పందిరి వేస్తూనే ఉన్నాడు మా బావలిద్దరు, మా సూరి బావ, మా మల్లి బావ. పాపం మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశారండి. 12 అయ్యే వరకు కూడా ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అంతా కష్టపడుతున్నారు మార్నింగ్ నుంచి. రేఖ, బాగున్నావా? బాగున్నారా వదినా? బాగున్నారా? ఎన్ని ఇయర్స్ అయింది కదా కలిసి మనము. అవును, మీ అక్క బాగుందా? రండి, కూర్చుంది, రండి.
అక్క బాగున్నారా? ఇది ఇంత లూజ్ పెట్టుకున్నావు పనిలో ఉన్నప్పుడు నాకు స్టెప్ జాగ్రత్త. బాగుండవు పిన్ని? చిన్నప్ప బాగుండవా? సో ఇక్కడ చూడండి మా కిరణ్ పందిరికి కడుతున్నాడు కదా, అదేంటంటే ఆకాశానికి తాంబూలం ఇవ్వడం అంట. అంటే పెళ్లిపీటలు వేసుకుంటున్నాం అన్నట్టు ఆకాశానికి తాంబూలం ఇవ్వాలన్నమాట. అదే అంటారు కదా ఆకాశం దిగి వచ్చి అనే సాంగ్ ఉంది కదా, అలా అందులో పసుపు కుంకుమ, కొబ్బరి గిన్నె, పసుపు గిన్నెలు, ఖర్జూర పండ్లు ఇవన్నీ వేసి దాంట్లో మూట కట్టేసి పైన ఆకాశానికి తాంబూలం ఇవ్వడం అనమాట అది. సో అలా కడుతున్నాడు మా కిరణ్. ఇప్పుడు పందిరి వేసాం కదా, ఆ పందిరికి మా వర్షిని పందిరి పూజ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి రాధిక ఆంటీ ముగ్గేస్తుంది. రాధిక ఆంటీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. మా ఫ్యామిలీస్లో ఎనీ ఫంక్షన్ ఉన్నా సరే ఆంటీనే ముందుండి అన్ని పనులు చేయిస్తుంది, పనులు చేస్తుంది కూడా. మా పెళ్ళిళ్ళు ఆంటీ చేతుల మీదగానే జరిగినాయి. ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆంటీ చేతుల మీదగానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు ఇలానే నవ్వుతూ అందరిని ఇలానే నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా ఇంట్లో రెడీ అయ్యి పెళ్ళికి వస్తారు, పెళ్ళికి వచ్చిన తర్వాత రెడీ అవుతాండ్రు మా అమ్మగారులు. సో ఇక్కడ మా వర్షినికి లితికాకి నలుగులు పెడుతున్నాం అనమాట మేము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగళ స్నానాలు ఉంటాయి, దానికి కూడా ప్రిపేర్ చేసుకోవాలి మేము. ఫుల్ ఎంజాయ్, చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం. అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. మంగళమణి వర్షిణి మంగళమణి ప్రేమ్ 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 వర్షిణి
మాకు వచ్చింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు అదొక్కటే. జిలేబీ కళ్ళ ముందు రెండు ఉన్నాయి తెల్లేము. జిలేబీ కాదు అది, బాదుషా. బాదుషానా? ఇప్పుడు మా వర్షినికి హల్దీ అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు చేస్తున్నారు. మంగళ స్నానాలు మంగళ స్నానం చేయిపో నువ్వు కూడా. సైడ్ రావాలక్క. అక్క సో వీళ్ళందరం కలిసి మా వర్షినికి మంగళ స్నానాలు చేయించేసాము. అందరం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వర్షినితో పాటు మేమందరం కూడా హల్దీ చేసుకున్నాం. అక్కడ ఒకరి మీద ఒకరు వాటర్ వేసుకొని డాన్స్లు వేసుకుంటా. వామ్మో మామూలు రచ్చ కాదండి, రచ్చ రంబోలా చేశారు మా వాళ్ళందరూ. అగ్గిపెట్టెలు ఎవరు అడిగినారు మళ్ళీ పిలిచండి. షేర్ చేసుకుంటాం, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారిక. నేను కొట్టనా?